Welcome, guys. Welcome back to our YouTube platform. It's daily current affairs. So, it's today's topic 10 current affairs per day, 30 days, 300 current affairs. So, every month, మన మ్యాగజైన్ కంటెంట్ 300 కరెంట్ అఫేర్స్ వరకు ఓకేనా. సో ద టాపిక్ ఆర్మేనియా వర్చువల్ మ్యూజియం ఆఫ్ ద స్టోలెన్ కల్చర్ ఆబ్జెక్ట్స్ ఫేర్ సేవ్ ఫుర్సత్ స్కీమ్ FAO celebrates 80 years with India, Damodar River, We Rise Initiative, Jal Sanchay Jan Bhagirathi Initiative, TEPA scheme, and Niger River, Bhagwan Mahavir Wildlife Sanctuary. Okay, let's get into first topic. So, the topic virtual museum. What is the meaning of virtual? వర్చువల్ అంటే మన కళ్ళ ముందు ఏది కనబడదు, జస్ట్ సెన్సార్స్ని యూజ్ చేసి లేదంటే కంప్యూటర్స్ని యూజ్ చేసి ఒక ఆర్టిఫిషియల్ వరల్డ్ని మన చుట్టూ సృష్టిస్తాం. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మీకు చూస్తే అర్థమవుతుంది, జస్ట్ మనలాంటి మనుషులు ఇక్కడ నడుస్తున్నారు, బట్ ఈ ప్లేస్లో ఏవి కూడా అవి రియల్గా మనకు కనబడవు, కానీ అలా మనకు స్టోర్ అయిపోయి ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ బెస్ట్ ఎగ్జాంపుల్ మనం చిన్నప్పుడు రోబో మూవీ చూస్తే, సో తను చూడడు కానీ చూపించగలుగుతాడు, అంటే కళ్ళ నుంచి ముందేం జరుగుతుందో చూపించగలుగుతాడు అలా అన్నట్లుగా. సో ఇలా ఒక వర్చువల్ మ్యూజియం. సో చూడండి ఇక్కడ చూస్తే మీకు ఒక గౌతమ బుద్ధుడు స్ట్రక్చర్, ఇంకేదో సమ్ పార్ట్స్, స్టోన్స్, స్కల్ప్చర్స్ కనబడుతున్నాయి. సో చెప్పాలనుకునే థింగ్ ఏంటంటే వర్చువల్ మ్యూజియం విత్ స్టోలెన్ ఎక్విప్మెంట్, అంటే ఏవైతే చరిత్రలో దొంగలించబడ్డాయో ఆ దొంగలించబడ్డది తిరిగి తీసుకురాలేం కదా. సో తీసుకురాలేం కాబట్టి అలాంటి స్ట్రక్చర్ని మన కళ్ళకు కనబడే విధంగా యునెస్కో ఇప్పుడు ఒక మ్యూజియంని స్టార్ట్ చేయబోతుంది. అయితే ఈ మ్యూజియంని ఎక్కడ స్టార్ట్ చేసింది, ఈ ఇన్ఫర్మేషన్ మనకి ఎప్పుడు వచ్చింది, మనం ఎందుకు మాట్లాడుకుంటున్నాం, ఇవి ఎగ్జామ్లో అడగడానికి ఛాన్స్ ఉంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ యునెస్కో అంటే ఏంటి? సో యునెస్కో యునైటెడ్ నేషన్ ఎడ్యుకేషనల్ సైంటిఫిక్ కల్చరల్ ఆర్గనైజేషన్. ఇది యునైటెడ్ నేషన్స్ ఆఫ్ ఆర్గనైజేషన్కి వెరీ అఫిలియేటెడ్ ఆర్గనైజేషన్. 1946లో నవంబర్ 6th ఎస్టాబ్లిష్ అయింది. సో దీని పని ఏంటంటే విద్యాపరంగా, సంస్కృతి పరంగా ఏదైనా సరే వాటిని స్టోర్ చేయడం, వాటిని కాపాడడం, ప్రపంచ శాంతికి దోహదం చేయడం దీని పని. అయితే ఇది ఏ సెషన్లో అంటే, సో దట్ ఈస్ మోండియా కల్ట్. సార్ మోండియా కల్ట్ ఏంటంటే అది మెక్సికో లాంగ్వేజ్. ఈ మెక్సికోలో ఆ మెక్సికో లాంగ్వేజ్లో ఉన్న టర్మ్ అర్థం ఏంటంటే యునెస్కోస్ వరల్డ్ కాన్ఫరెన్స్ ఆన్ కల్చరల్ పాలసీస్. సో ప్రపంచంలో ఉన్న ఈ కల్చరల్ పాలసీస్ మీద యునెస్కో ఒక సెషన్ నిర్వహించింది. ఎక్కడ సార్ అంటే అది మనకి బార్సిలోనా సిటీ ఎక్కడుంది? ఇది మనకి స్పెయిన్లో ఉంది. ఎప్పుడు చెప్పరకు జరిగింది సార్ అంటే సెప్టెంబర్ 29 అక్టోబర్ 1 వరకు ఈ సెషన్ జరిగింది. సో ఎక్కడ జరిగింది అంటే స్పెయిన్. సో స్పెయిన్ దేశం ఇది ఎక్కడుంది? యూరోప్లో ఉంది. ఈ యూరోప్లో ఫేమస్ సిటీ దాని పేరేంటి? బార్సిలోనా. సో ఇదే స్పెయిన్ క్యాపిటల్ ఏంటి మనకి? సో చూసుకుంటే మనకి మ్యాడ్రిడ్ కనబడుతుంది. సో ఇదే స్పెయిన్లో బార్సిలోనా అనే ఏరియాలో మనకి మోండియా కల్ట్ అంటే యునెస్కో సంబంధించిన ఒక సెషన్ ఇది జరిగింది. ఈ సెషన్లో వీళ్ళు తీసుకున్న ఒక రిజల్యూషన్ ఏంటి అంటే ఇలా దొంగలించిపోయిన ఇలా దొంగతనం జరగబడ్డ ప్రతి దాన్ని కూడా ఒక వర్చువల్ మ్యూజియంలో సెటప్ చేయాలి. ఇది థీమ్. అయితే దీని ఎందుకు ఇలా చేయడం ఎందుకంటే పోయిన మన వారసత్వ సంపదని మనం చూడకపోవచ్చు, బట్ మన కళ్ళు ఎక్స్పీరియన్స్ అవుతాయి. ఇది సంబంధించిన ఇష్యూ. అయితే దీన్ని ఆర్గనైజ్ చేస్తానికి ఫండింగ్ అయితే ఇవ్వాలి కదా. ఆ ఫండింగ్ ఇస్తున్న ఆర్గనైజేషన్ ఎవరంటే సౌదీ అరేబియా విత్ ద కోఆపరేషన్ విత్ ఇంటర్పోల్. సో ఇక్కడ చూస్తే మీకు అర్థమవుతుంది కదా, దిస్ ఇస్ లోగో ఆఫ్ ఇంటర్పోల్. మరి ఇంటర్పోల్ అంటే ఏంటి సార్ అంటే ఇంటర్నేషనల్ వైజ్గా పోలీస్ అందరినీ కేంద్రీకృతం చేసే ఒక వింగ్ అన్నట్లుగా మాట్లాడుకుందాం దీని గురించి లాస్ట్లో. సో విత్ సపోర్ట్ ఆఫ్ ఇంటర్పోల్ అండ్ దిస్ ఈస్ డన్ బై సౌదీ అరేబియా. సో సౌదీ అరేబియా ఈ వర్చువల్ మ్యూజియంకి ఫండింగ్ ఇస్తుంది, డబ్బులు ఇస్తుంది. సపోర్ట్ ఎవరు చేస్తారంటే ఇంటర్పోల్ సపోర్ట్ చేయడం జరుగుతుంది. ఇది కాంటెక్స్ట్. అయితే ఎన్ని రకాలైన థింగ్స్ని ఈ మ్యూజియంలో పెట్టబోతున్నారంటే 46 దేశాలకు సంబంధించిన 240 మిస్సింగ్ వర్డ్స్ని. సో ఇది ఇంపార్టెంట్, ఇది అడగడానికి మోర్ ప్రాబబిలిటీ ఉన్న ఏరియా. 46 దేశాలలో మిస్సింగ్ అయిపోయిన 240 థింగ్స్ని ఈ ప్లేస్లో స్టోర్ చేయబోతున్నారు. మరి ఇండియా నుంచి వీటిని స్టోర్ చేయబోతున్నారంటే అబ్సల్యూట్లీ స్టోర్ చేయబోతున్నారు. 2 థింగ్స్ని, ఒకటి శివలింగం, రెండోది బ్రహ్మ విగ్రహం. ఈ రెండింటిని స్టోర్ చేయబోతున్నారు. సో చూసుకుంటే అది ఎలాంటి టైప్ ఆఫ్ శివలింగం అంటే, సో దట్ ఈస్ ఛత్తీస్గఢ్ స్టేట్లో పాలి అనే ఏరియాలో మహాదేవ టెంపుల్లో ఒక శివలింగం చోరీకి గురైపోయింది. ఎప్పుడు గురైంది సార్ అంటే 9th centuryలో. ఓకేనా, 800 to 900 టైంలో ఒక శివలింగం గురైపోయింది. ఆ శివలింగం ఎలాంటి పోస్టర్ అంటే మన అందరు చూస్తున్న కాంసం శివలింగం, లైక్
శివుడు మనకి నటరాజ భంగిమలో ఉంటాడు కదా, ఒక చెయ్యి ఇలా, ఒక చెయ్యి పక్కగా, ఒక కాల్ని పైకి లిఫ్ట్ చేస్తూ, అలాంటి ఒక శివ స్ట్రక్చర్ని ఇక్కడ స్టోర్ చేయబోతున్నారు. రెండవది బ్రహ్మ స్ట్రక్చర్ని కూడా ఇక్కడ స్టోర్ చేయబోతున్నారు. సో ఆ బ్రహ్మ స్ట్రక్చర్ ఎలా ఉంది అంటే లలితాసనం. సో బ్రహ్మ ఎప్పుడు మనకి ఆ తామర పుష్పంలో లలితాసనం మోడ్లో కూర్చుంటాడు కదా, ఆ మోడ్లో. ఈ రెండింటిని ఇండియా నుంచి ఈ మ్యూజియంలో మనం చూడబోతున్నాం. ఇది దీనికి సంబంధించిన రివ్యూ. ఓకేనా? ఎస్. సో మరి క్వశ్చన్స్ ఎలా కనబడతాయి సార్ అంటే ఇక్కడ దాకా నేను మాట్లాడిన మాట ఒకటి ఇక్కడ వచ్చింది. సో ఇలా మన క్వశ్చన్స్ మేక్ అవుతాయి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే, హూ లాంచ్డ్ దిస్ స్కీమ్? ఈ ప్రోగ్రామ్ ఎవరు లాంచ్ చేస్తారు? యునెస్కో. హూ డిజైన్డ్? దీన్ని ఎవరు డిజైన్ చేస్తారు అంటే, ఆ పర్సన్ పేరు కాస్త గుర్తుపెట్టుకోండి, ఫ్రాన్సిస్ కెరే. సో బేసికల్గా ఇతను ఎవరంటే లైక్ ప్రిట్జ్కర్ ప్రైజ్ విన్నర్ అన్నట్లుగా ఫ్రాన్సిస్ కెరే. ఈయన సృష్టే ఈ వర్చువల్ మ్యూజియం. అంటే ఎవరో ఒకరు ఐడియా ఇవ్వాలి కదా, ఆ ఇచ్చిన ఐడియాని ఇప్పుడు యునెస్కో మనకి ఇంప్లిమెంట్ చేస్తుంది. ఇది ఓకే. సో ఇంటర్పోల్ గురించి చూస్తే బేసికల్గా ఇది మనకి ఎప్పుడు ఫామ్ అయిందంటే 1923లో ఫామ్ అయింది. ఇందులో సభ్య దేశాలు ఎన్ని అంటే 196, 196 దేశాలు దీంట్లో సభ్య దేశాలుగా ఉంటాయి. అండ్ ఇంటర్పోల్లో వాడే లాంగ్వేజెస్ 4 లాంగ్వేజెస్. సో దే ఆర్ స్పానిష్, ఫ్రెంచ్, అరబిక్, ఇంగ్లీష్. సార్ మాకు గుర్తుండేది ఆ లాంగ్వేజ్ అంటే సింపుల్, దాంతో ఒక కోడ్ రాస్తున్నా, దట్ ఈస్ సేఫ్. ఓకేనా? సేఫ్ అన్న కోడ్ రాసా, ఎస్ ఫర్ స్పానిష్, అరబిక్, ఫ్రాన్స్, ఇంగ్లీష్. ఇలా గుర్తుపెట్టుకోండి. సో ఏదైనా మగప్ చేయడానికి ట్రై చేయకండి. ఎన్ని ఈజీ వేస్ దొరికితే అన్ని ఈజీ వేస్లో రాయడానికి కొంచెం ట్రై చేయండి. ఓకే. నెక్స్ట్, ఫేర్ సే ఫుర్సత్. సో ఫేర్ అంటే అర్థం ఏంటి? చౌక ధర. సో సరసమైన ధరలు. మరి ఫుర్సత్ అంటే హిందీలో అర్థం ఏంటి? హ్యాపీ, చిల్ అవ్వడం. ఫేర్ సే ఫుర్సత్. సో ఫేర్ సే ఫుర్సత్ అని ఇక్కడ నేను మీకు ఒక మీడియం రేంజ్ ఏరోప్లేన్ చూపిస్తున్నాను. ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ చూస్తే మీకు రామ్మోహన్ నాయుడు, ఎవరు? మన కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి. సో రామ్మోహన్ నాయుడు, హీస్ ఫ్రమ్ ఆంధ్రప్రదేశ్. సో ఫేర్ సే ఫుర్సత్ అని ఒక స్కీమ్ని ఇప్పుడు మనకి చూపిస్తున్నాడు. సో ఫేర్ సే ఫుర్సత్ ఏం చెప్తుంది? ఇది మనకి ఇంపార్టెంట్. సో ఫుర్సత్ అంటే ఏంటి? చిల్ అవ్వడం. ఫేర్ సే ఫుర్సత్ అంటే ధరలు మంచి చౌకగా ఉండడం వల్ల మనం చిల్ అవుతాం. ఎక్కడ ధరలు అని ఏ సివిల్ ఏవియేషన్ మినిస్టర్, అంటే ఏరోప్లేన్ సంబంధించిన మినిస్టర్, ఏరోప్లేన్ ఖర్చులు. అంతెందుకు వీడియో చూస్తున్న మీ అందరిలో ఎంతమందికి పాస్పోర్ట్ ఉన్నాయి? సరే పాస్పోర్ట్ లేకేమైనా ఎంతమంది విమానాల్లో ప్రయాణించారు? ఎందుకు? సో ఫస్ట్ థింగ్ అవైలబిలిటీ లేకపోవడం. నెక్స్ట్ థింగ్ అది హ్యూజ్ ప్రైస్ ఉండడం వల్ల. అంటే ప్రైస్ తక్కువ అండి, ప్రతి డిస్ట్రిక్ట్లో ఒక ప్లేన్ ఉంటే మీరు ఖచ్చితంగా ట్రావెల్ చేసేవాళ్ళ కదా. సో సేమ్ ఇక్కడ అదే మాట్లాడుతున్నారు. ఇక్కడ ఏంటి అంటే, సో దీని మీద మనకి ఆల్రెడీ 2016లోనే ఒక స్కీమ్ వచ్చింది. దాని పేరేంటి? ఉడాన్ స్కీమ్. ఉడాన్ స్కీమ్ అంటే ఉడే దేశ్ కా ఆమ్ నాగరిక్. సో చూడండి, ఉడాన్ స్కీమ్ యొక్క అబ్రివేషన్ ఏంటంటే ఉడే దేశ్ కా ఆమ్ నాగరిక్. అంటే అర్థం ఏంటి అంటే, దేశంలో ఉన్న అన్ని రకాలైన ప్రజలని అత్యంత తక్కువ ధరలలో, అది కూడా టైర్ 2, టైర్ 3 సిటీస్. సో టైర్ 2, టైర్ 3 సిటీస్. ఫర్ ఎగ్జాంపుల్ మనం తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లో చూసుకుంటే, సో టైర్ 2 సిటీస్ మనం చూసుకుంటే మనకి ఏమేమి కనబడతాయి? లైక్ ప్రకాశం కానీ, లేదా గుంటూరు కానీ, కడప కానీ. అదే టైర్ 1లో చూసుకుంటే విశాఖపట్నం కనబడుతుంది. అదే తెలంగాణ చూసుకుంటే టైర్ 1లో హైదరాబాద్, టైర్ 2లో కరీంనగర్, వరంగల్, మహబూబ్ నగర్, ఇలా నిజామాబాద్, ఇలా మనకు కనబడుతుంది. ఈ టైర్ 2, టైర్ 3 ఇలాంటి సిటీస్లో ఎయిర్పోర్ట్స్ని, డొమెస్టిక్ ఎయిర్పోర్ట్స్ని కన్స్ట్రక్ట్ చేసి, సో ఎవరైతే ఏరోప్లేన్ ట్రావెల్ని ఎక్స్పీరియన్స్ చేయలేదో వాళ్ళ కోసం తీసుకొచ్చిన ఒక స్కీమే ఉడే దేశ్ కా ఆమ్ నాగరిక్. 2016లో వచ్చింది. చాలాసార్లు ఎగ్జామ్లో అడగడం జరిగింది. సో ఇదే కాన్సెప్ట్ మీద మనకి లైక్ తమిళ హీరో సూర్య కూడా ఒక మూవీ తీశాడు. ఏంటి? ఆకాశం నీ హద్దురా అని ఒక మూవీ కూడా మనకి ఇదే కాంటెక్స్ట్లో కనబడుతుంది. సో ఇప్పుడు ఇదే కాంటెక్స్ట్లో మనకి ఫేర్ సే ఫుర్సత్ అని ఒక పైలట్ ప్రాజెక్ట్. అంటే ఎక్కువ రోజులు ఉండదు, కొంతకాలం నడుస్తుంది. అది సక్సెస్ అయితే ఎంటైర్గా ఈ ప్రోగ్రామ్ని తీసుకొచ్చుకుంటారు అలా అన్నట్లుగా. మరి ఫేర్ సే ఫుర్సత్ అంటే ఆల్మోస్ట్ నేను చెప్పేసా, విమానయాన ఖర్చులు చాలా వరకు తగ్గిపోతాయి. సో ఇది ఉడే దేశ్ కా ఆమ్ నాగరిక్ స్కీమ్ కింద రన్ అవుతుంది ఇక్కడ చెప్పడం జరుగుతుంది. అయితే పైలట్ ఫేజ్గా మనం ఎప్పటివరకు ఈ స్కీమ్ని తీసుకొస్తున్నామంటే అక్టోబర్ 30 నుంచి డిసెంబర్ 31 వరకు. ఇంతేనండి దీని టర్మ్. అక్టోబర్ 30 నుంచి డిసెంబర్ 31 వరకు. దయచేసి ఈ డేట్స్ని గుర్తుపెట్టుకోవడానికి ట్రై చేయకండి. సో జస్ట్ అక్టోబర్, నవంబర్, డిసెంబర్ ఒక 3 months ఇది యాక్టివ్లో ఉంటుంది. దట్స్ ఇట్. ఇంతకంటే ఇంకెక్కువ ఏం అవసరం లేదు. సో అడ్వాంటేజ్ ఏంటి? సో సిస్టమ్ ఆఫ్ ఎలిమినేట్స్ అన్సర్టనిటీ, స్ట్రెస్ అసోసియేటెడ్ విత్ ద ఫ్లక్చువేటింగ్ ఎయిర్ ఫేస్, ఎన్ష్యూరింగ్ ప్రెడిక్టబిలిటీ ఆఫ్ ద కాస్ట్స్ ఈవెన్ ఫర్ ద లాస్ట్ మినిట్ బుకింగ్స్. సో ఏంటి అంటే, ఎవరైతే డబ్బులు ఖర్చు పెట్టలేదో, ఎవరైతే విమానాన్ని ఎక్స్పెక్ట్ చేయలేదో
వాళ్ళందరికీ ఇది ఒక గుడ్ వింగ్ అప్ మారుతుందని ఇక్కడ చెప్పడం జరుగుతుంది. ఓకే, సో మరి క్వశ్చన్ చూసుకుంటే ఇక్కడ 2 రకాల ఏవియేషన్స్ పనిచేస్తుంది. సో ఫస్ట్ ఏవియేషన్ ఏంటి అంటే దట్ ఈస్ గవర్నమెంట్ విమానయానాలు. ఓకేనా, సో గవర్నమెంట్ ఎయిర్లైన్స్ వర్క్ చేస్తుంది. ఈ గవర్నమెంట్ ఎయిర్లైన్స్తో పాటు మరొక ఎయిర్లైన్ కూడా దీనిలో సపోర్ట్ చేస్తుంది. ఆ ఎయిర్లైన్ పేరే అలియన్స్ ఎయిర్. ఓకేనా, అలియన్స్ ఎయిర్. సో అలియన్స్ ఎయిర్, అలియన్స్ ఎయిర్ అంటే మళ్ళీ ఇంకేదో అనుకోకండి, ఇండిగో కానీ, సో రెడ్ చిల్లీస్ కానీ, ఇలా మనకి ఎలా అయితే విమానాల పేర్లు కనబడుతున్నాయో అలియన్స్ ఎయిర్. అందుకే నేను ఫస్ట్ మీకు తీసుకొచ్చిన పిక్ కూడా అదేనండి. సో ఈ విమానం చూడండి, ఇక్కడ మీకు నేమ్ కనబడుతుందా, అలియన్స్ ఎయిర్. సో వాళ్ళ కంపెనీ పేరు ఇండిగో ఒక కంపెనీ కదా, సో ఎయిర్ ఇండియా ఒక కంపెనీ కదా. అలానే ఈ అలియన్స్ ఎయిర్ వాళ్ళతో గవర్నమెంట్ ఒప్పందం చేసుకుంది, మీరు మాకు విమానాలని కల్పించండి, ఆ విమానాల్లో మేము పేద ప్రజలకి విమాన ప్రయాణాన్ని కల్పిస్తామని ఇక్కడ ఫేర్ సేఫ్ ఫుర్సెస్ స్కీమ్లో ఈ కంపెనీతో. సో ఈ కంపెనీ నేమ్ ఇంపార్టెంట్, ఈ కంపెనీ నేమ్ వెరీ వెరీ ఇంపార్టెంట్, అది ఎగ్జామ్లో అడగడానికి ఛాన్స్ ఉంది మనకి. ఓకేనా, సో వాట్ ఇస్ ద మెయిన్ ఆబ్జెక్టివ్ ఆఫ్ ద ఫేర్ సేఫ్ ఫుర్సెస్ స్కీమ్? సో టు మేక్ ఎయిర్ ట్రావెల్ మోర్ అఫోర్డబుల్, ప్రెడిక్టబుల్. అందరికీ సరసమైన ధరలో ఏరోప్లేన్ ఛార్జెస్ తీసుకురావాలి. ఏ కంపెనీ సపోర్ట్ చేస్తుంది గవర్నమెంట్కి? అలియన్స్ ఎయిర్. ఓకేనా, అలియన్స్ ఎయిర్ వాళ్ళు సపోర్ట్ చేస్తున్నారు. నెక్స్ట్ కీ ఫ్యాక్ట్స్ అబౌట్ అర్మేనియా. సో అర్మేనియా నేమ్ విన్నప్పుడల్లా మనకు గుర్తొచ్చేదండి, ఎప్పుడు చూడండి అజర్బైజాన్, అర్మేనియా, ఈ రెండింటి మధ్య ఒక కాన్ఫ్లిక్ట్ గుర్తొస్తుంది. ఎప్పుడు ఆల్మోస్ట్ మనం చాలాసార్లు దీని గురించి మాట్లాడడం, బట్ ఈరోజు ఎందుకు మళ్ళీ ఏం మాట్లాడాల్సి వచ్చిందంటే వెరీ రీసెంట్గా అర్మేనియా ఐయుసిఎన్లో ఒక మెంబర్గా జాయిన్ అయింది. మీ అందరికీ తెలుసు ఐయుసిఎన్ అంటే ఏంటో, ఇంటర్నేషనల్ యూనియన్ కన్జర్వేషన్ నేచర్. ఏం చెప్తుంది? నేచర్ని ఎలా కన్జర్వ్ చేయాలి. ఒక రెడ్ డేటా బుక్, ఎండేంజర్ స్పీషీస్ ఆ బుక్లో రాసుకుంటుంది. 1964లో ఆ రిపోర్ట్ వచ్చింది. అలాంటి ఐయుసిఎన్లో అర్మేనియా ప్రెజెంట్ జాయిన్ అయింది. అయితే మీకు రావాల్సిన డౌట్ ఏంటంటే అర్మేనియా నేటికి జాయిన్ అయితే మరి ఎన్ని సభ్య దేశాలు దీంట్లో ఉన్నాయి, అంతేనా కాదా? సో ఐయుసిఎన్లో ఎన్ని సభ్య దేశాలు ఉన్నాయో ఇది మనం ప్రెడిక్ట్ చేస్తే ఒక క్వశ్చన్ ఎగ్జామ్లో. సో ఆ క్వశ్చన్కి ఆన్సర్ మీరే చెప్పండి కింద కామెంట్లో. ఓకే, సో అర్మేనియా అనేది ప్రెజెంట్ ఐయుసిఎన్లో ఒక కొత్త సభ్య దేశంగా మారింది. ఈ కాంటెక్స్ట్లో దాని జాగ్రఫికల్ లొకేషన్ మనకి వెరీ వెరీ ఇంపార్టెంట్. సో నేను ముందు దాని డేటా చెప్పడానికంటే ముందు మీకు కొన్ని విషయాలు ఇక్కడ అబ్జర్వ్ చేసి చెప్పాలి. ఫర్ ఎగ్జాంపుల్ దిస్ ఇస్ అర్మేనియా. ఈ అర్మేనియా క్యాపిటల్ ఒకసారి చదవడానికి ట్రై చేయండి. సో క్యాపిటల్ ఎరెవెన్ అని క్యాపిటల్ అన్నట్లుగా. అయితే ఎందుకు పక్కనే ఉన్న అజర్బైజాన్ వాళ్ళ క్యాపిటల్ పేరేంటి? బాకు. ఓకేనా, సో వీళ్ళ క్యాపిటల్ పేరు బాకు. అయితే ప్రతిసారి దీనికి గొడవ ఎందుకు మనం మాట్లాడుకుందాం. బేసికల్గా ఇది మనకి ఏ పొజిషన్లో లొకేట్ అవుతుంది సార్ అంటే కాకసస్ మౌంటైన్స్. ఎలా అయితే ఇండియా హిమాలయన్ రేంజ్లో లొకేట్ అయిందో ఇక్కడ మనం కాకసస్ మౌంటైన్స్ని మాట్లాడుకుంటున్నాం. నేను ఎప్పుడు మీకు ఈ కాకసస్ మౌంటైన్స్ని డిస్కస్ చేసాను తెలుసా? మనం ఆల్రెడీ ఒక షార్ట్స్ కూడా చేస్తాం. మౌంట్ సీలో మౌంట్ అరారత్ అనే ఆ 2 పర్వతాల గురించి మాట్లాడినప్పుడు దాన్ని ఒక స్పెషల్ నేను షార్ట్స్ కూడా చేయడం జరిగింది. అవి ఎంత ఇంపార్టెంటో మళ్ళీ ఈరోజు కరెంట్ అఫేర్ రిపీట్ అయింది. సో జాగ్రత్త, ఇలాంటి కరెంట్ అఫేర్స్ని కొంచెం శ్రద్ధగా నోట్స్ చేసుకోండి. ఓకే, ఇప్పుడు అర్మేనియా క్యాపిటల్ మనకి ఎరెవెన్ కనబడుతుంది. సో ఈ కాంటెక్స్లో దాని బౌండరీ కంట్రీస్ని గుర్తుపెట్టుకోవాల్సిన బాధ్యత మనది. సో బౌండరీ కంట్రీస్ చూడండి. సో దిస్ ఇస్ నార్త్ డైరెక్షన్, అండ్ దిస్ ఇస్ ఈస్ట్ డైరెక్షన్, వెస్ట్ డైరెక్షన్, సౌత్ ఈస్ట్ డైరెక్షన్. అంటే తెలుగులో దాన్ని ఆగ్నేయ దిశ అని పిలవడం జరుగుతుంది. ఓకేనా, ఎస్. సో నార్త్లో చూసుకుంటే మనకి జార్జియా, వెస్ట్లో చూసుకుంటే అజర్బైజాన్, సౌత్ ఈస్ట్లో చూసుకుంటే ఇరాన్, సౌత్లో చూసుకుంటే దిస్ ఈజ్ ఆల్సో అజర్బైజాన్. మాట్లాడతాం. అండ్ ఈస్ట్లో చూసుకుంటే టర్కీ. ఓకేనా, సో లైక్ వెస్ట్లో చూసుకుంటే టర్కీ, నార్త్లో జార్జియా, ఈస్ట్లో అజర్బైజాన్, సౌత్ ఈస్ట్లో ఇరాన్, ఇలా మనకి లొకేట్ ఉంది. అయితే మీకు రావాల్సిన డౌట్ ఏంటంటే సార్ అజర్బైజాన్ ఇక్కడ ఉంది, మరి ఇక్కడ కూడా ఉంది కదా. చూడండి, అజర్బైజాన్ 2 ప్లేస్లో మనకు కనబడుతుంది. మిమ్మల్ని క్వశ్చన్ అడుగుతున్నా, మీ నాన్నగారు మీ ఊరిలోనే కొనుక్కుంటారు ల్యాండ్, మీ అమ్మమ్మ ఊరిలో, మీ అత్తమ్మ ఊరిలో, ఇంకే ఊరిలో ల్యాండ్ కొనుక్కోడా? అంతెందుకండి, 1970 ముందు చూసుకుంటే బంగ్లాదేశ్ ఏంటి, పాకిస్తానా కాదా? సో బంగ్లాదేశ్ని మనం తూర్పు పాకిస్తాన్గా కన్సిడర్ చేసినాం, అవునా కాదా? సో అలా అన్నట్లుగా. అంటే మన పాండిచేరి చూసుకుంటే కొంత భాగం తమిళనాడులో, కొంత భాగం ఏపీలో, ఇంకొంత భాగం కేరళలో మనకి యానాం, మాహే, పాండిచ్చేరి, కరైకల్ అని మనకు కనబడుతున్నాయి కదా. అదే విధంగా సేమ్ కాంటెక్స్ట్
అజర్బైజాన్ ఇక్కడ ఉంది అండ్ ఇక్కడ ఉంది. అయితే అజర్బైజాన్ అర్మేనియాకు గొడవ ఏంటి? ఇదే కదా. సో ఈ అజర్బైజాన్కి వెళ్ళాలంటే ఎలా వెళ్ళాలి? దీన్ని దాటే కదా వెళ్ళాలి, అవునా కదా? ఎయిర్లైన్స్ అయినా దీన్ని దాటే కదా వెళ్ళాలి, కార్డర్స్ అయినా దీన్ని దాటే కదా వెళ్ళాలి. అయితే వెరీ రీసెంట్గా అజర్బైజాన్ ఏమని డిక్లేర్ చేసిందంటే ఈ ఏరియాలో ఒక కారిడార్ని మేము నిర్మిస్తామని చెప్పింది. సో ఇది అర్మేనియా ఇంటర్నల్ సెక్యూరిటీ మీద చాలా గట్టి దెబ్బ కొట్టింది. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఒక కారిడార్ నిర్మిస్తే అది ఈ లైన్ ఎందుకు చూసుకుంటుంది? సో ఇంకాస్త ముందుకు కూడా ఎక్స్పాండ్ అయ్యే ఛాన్స్ మనకు ఉందా లేదా? సో అబ్సొల్యూట్లీ ఇది ఒక బలమైన దేశం, ఇది బలహీనమైన దేశం. ఈ ల్యాండ్ని ఇది ఆక్యుపై చేసే ఛాన్స్ ఉందా లేదా? మనకి డెఫినెట్లీ ఉంది. అలా మనకి అజర్బైజాన్ అర్మేనియా గొడవలో మనకు కనబడుతుంది. సో ఇది కాంటెక్స్ట్. అయితే సార్ ఇవి గుర్తుపెట్టుకుంటే మరి మాకు కష్టంగానే ఉంది కదా, మరి ఏం చేయమంటారు? ఏమైనా కోడ్ ఉందా అంటే యా ఉంది. వెరీ రీసెంట్గా అనుష్క ఒక మూవీ వచ్చింది కదా ఘాటి అని. ఎస్, సింపుల్ ఘాటి అయిపోయింది మన కోడ్. సో జీ ఫర్ జర్మనీ, అజర్బైజాన్, టర్కీ, ఇరాన్. సింపుల్గా గుర్తుపెట్టుకోండి. ఏదో ట్రై చేయాలి బలవంతంగా అది ఇది అని వద్దండి. ఓకే, మరి ఏ మౌంటైన్ రేంజ్లో ఉంది సార్ అంటే కాకసస్ మౌంటైన్ రేంజ్లో ఉంది. ఏ మౌంటైన్ రేంజ్? కాకసస్. ఈ మౌంటైన్ రేంజ్లో మనకు కనబడుతుంది. ఓకేనా? సో ఈ మౌంటైన్ రేంజ్లో అతి ఎత్తైన పర్వతం ఏంటంటే మౌంట్ అరారత్. ఓకేనా? ఎస్. సో ఇదే స్టోరీ మొత్తం నేను మాట్లాడేస్తే అయిపోయింది. యా, బేసికల్గా ఇది ఒక ల్యాండ్ లాక్డ్ కంట్రీ. సో చూడండి, ల్యాండ్ లాక్డ్ కంట్రీ అంటే భూ పరివేష్టిత దేశం అన్నట్లుగా. ఎక్కడైనా దీనికి కోస్టల్ లైన్ ఉందా? ఎక్కడైనా దీనికి సముద్రం ఉంది? ఇటు చూడండి ఇరాన్, ఇటు అజర్బైజాన్, మీద జార్జియా, ఇటు టర్కీ. ఇక్కడ చూసుకుంటే మనకి కాస్పియస్ సముద్రం కనబడుతుంది, అది వేరే విషయం. దానికి ఎక్కడ కూడా మనకి లైక్ సముద్రం సంబంధించిన బార్డర్ లేదు. సో దట్ ఈస్ వై ఇట్ ఈస్ కాల్డ్ యాజ్ అ ల్యాండ్ లాక్డ్ కంట్రీ. సో బౌండరీ కంట్రీస్ ఆల్రెడీ చెప్పేసా ఘాటి అని. ఓకే, టెరెన్ చూసుకుంటే మొత్తం కాకసస్ మౌంటైన్స్లో లొకేట్. ఓకే, ఇక్కడ హైయెస్ట్ పీక్ ఏంటి సార్ అంటే దట్ ఈస్ మౌంట్ అరాఘాట్స్. ఓకేనా? సో క్లైమేట్ ఎలా కనబడుతుంది సార్ అంటే లైక్ సమ్ వాట్ హాట్ సమ్మర్స్, సమ్ వాట్ కోల్డ్ వింటర్, ఇలా మనకి ఈ ప్లేస్లో కనబడుతుంది. సో రివర్స్ ఆ మిగతా విషయాలన్నీ మనకి ఏం అవసరం లేదు. సో జర్మనీ కూడా ఇక్కడ నార్మల్గా మాట్లాడే భాష అర్మేనియన్ లాంగ్వేజ్. ఓకే, సో ఇది దీనికి సంబంధించిన ఇష్యూ. ఎస్, ఇక్కడ మీకు వచ్చింది అర్మేనియా అజర్బైజాన్కి గొడవ ఏంటి. సో ఇప్పుడు నేను మాట్లాడా కదా ఈ రేంజ్ పేరు ఏంటి అంటే సో దట్ ఈస్ నాగోర్నో కరాబాక్. ఓకేనా? ఆ రేంజ్ పేరు ఏంటంటే నాగోర్నో కరాబాక్ అనేది వివాదం. ఎస్, ఇప్పుడు ఇక్కడ మీకు కనబడుతున్న ఈ ఏరియా పేరు ఏంటంటే నాగోర్నో కరాబాక్. ఈ రేంజ్ పేరు నాగోర్నో కరాబాక్. ఓకేనా? ఎస్. సో అది కాస్త ఇంపార్టెంట్ పాయింట్ అండి, దీన్ని గుర్తుపెట్టుకొని కొంచెం ట్రై చేయండి. నెక్స్ట్, వాట్ ఈస్ ద రోల్ ఆఫ్ ద మిన్స్క్ గ్రూప్ ఆఫ్ ద అర్మేనియా అజర్బైజాన్ కాన్ఫ్లిక్ట్? సో మీకు మిన్స్క్ అంటే ఏంటో తెలీదు, అర్మేనియా అజర్బైజాన్ కాన్ఫ్లిక్ట్ అంటే ఇప్పటిదాకా చెప్పా. మరి మిన్స్క్ గ్రూప్ అంటే ఏంటి? సో అసలు టాపిక్కి ఏ మాత్రం సంబంధం లేకుండా క్వశ్చన్స్ వచ్చినాయి, అంతేనా కాదా? జనరల్గా కాంపిటేటివ్ ఫీల్డ్ జరిగేది ఇదేనండి. ఈ క్వశ్చన్స్ తీసుకురావడానికి రీజన్ కూడా ఇదే, ఎందుకంటే నేను చెప్పిన టాపిక్కి సంబంధం లేకుండా క్వశ్చన్స్ ఇచ్చా. అయితే ఇక్కడ నేను చెప్పదలుచుకున్న విషయం ఏంటంటే అన్నిసార్లు వెపన్స్ మన చేతిలో ఉండవు, కొన్నిసార్లు వెపన్స్ మన చేతిలోనే ఉంటాయి. సో ఇక్కడ నేను చెప్పదలుచుకున్న విషయం ఏంటి అంటే సో అసలు ఏ మాత్రం సంబంధం లేదు ఐయుసిఎన్ అర్మేనియా, ఇది మాత్రమే సంబంధం. అయితే నేను ఇక్కడ చూసుకుంటే మిన్స్క్, సో మిన్స్క్ మనకి ఇక్కడ జార్జియాలో కనబడుతుంది. ఓకేనా? సో మిన్స్క్ జార్జియాలో కనబడుతుంది, చెప్పాలంటే దాని క్యాపిటల్ కూడా అది. మరి మిన్స్క్ ఒప్పందం ఎందుకు జరిగిందంటే అజర్బైజాన్ అర్మేనియా, ఫర్ ఎగ్జాంపుల్ నేనున్నా, నా సంబంధించి ఇద్దరు ఫ్రెండ్స్ గొడవ పడుతుండ్రు, వాడిని వీని దగ్గర తీసుకొని కూర్చోబెట్టి ఒక పీస్ అకార్డ్ రాయించిన. ఎందుకు గొడవ పడుతుర్రు? వాళ్ళ ఇంటి విషయాలు లేకపోతే రిలేషన్షిప్ విషయాలు ఏదో ఒకటి. సో గొడవ పడితే నేనే కూర్చొని వాళ్ళిద్దరికి వివాదాన్ని సెటిల్ చేసిన. ఆ సెటిల్ చేసింది ఎక్కడ అంటే జార్జియా క్యాపిటల్ మిన్స్క్లో సెటిల్ చేయడం జరిగింది. అందుకు దాన్ని ఆ మిన్స్క్లో ఏమంటున్నాం అంటే పీస్ అకార్డ్ అంటున్నాం. బిట్వీన్ విచ్ నేషన్స్? వన్ ఈజ్ అజర్బైజాన్, టూ ఈజ్ అర్మేనియా. ఈ రెండు దేశాల మధ్య జరిగిందని నేను ఆ విషయంగా చెప్తున్నా. సో ఎందుకు వీళ్ళు గొడవ పడుతున్నారంటే ఈ నాగోర్నో కరాబక్ ఈ రీజన్ కోసం వీళ్ళు గొడవ పడడం జరుగుతుంది. ఇది కాంటెక్స్ట్. అయితే సంబంధం లేకుండా క్వశ్చన్స్ ఎందుకు ఇచ్చారు సార్ అంటే సో ఏ ఎగ్జామ్ అయినా చూడండి, ఇలాంటి క్వశ్చన్స్ డెఫినెట్గా 100 క్వశ్చన్లో 10 క్వశ్చన్స్ ఇలానే ఉంటాయి. దీని అర్థం ఏంటంటే ఆ క్వశ్చన్స్ అందరికీ వచ్చని కాదు. సో అందరూ ట్రై చేయొద్దు, అందరికీ మార్క్స్ రావద్దు అనేది దీని వెనకాల ఉన్న కాంటెక్స్ట్. నెగిటివ్ అయితే మీరు అప్లై చేయరు, పాజిటివ్ అయితే మీరు ఏదో ఒక మార్క్ పెట్టేసి వస్తారు. ఇది ఇక్కడ నేను మాట్లాడుకున్న మాట. ఓకే, ఎస్. సో నెక్స్ట్ ఎఫ్ఏఓ. ఎఫ్ఏఓ అంటే అర్థం ఏంటి? ఫుడ్ అండ్ అగ్రికల్చర్ ఆర్గనైజేషన్. ఎక్కడ ఉంటుంది సార్ ఇది? రోమ్లో. రోమ్ బేసికల్గా ఎవరి క్యాపిటల్? ఇటలీ క్యాపిటల్. ఈ దేశంలో మనకు కనబడుతుంది.
ఎప్పుడు ఏర్పడింది సార్? 1945లో ఏర్పడింది. ఓకేనా? ఎప్పుడు ఏర్పడింది? 1945లో ఏర్పడింది. ఏ రోజున ఏర్పడింది? అక్టోబర్ 16న ఏర్పడింది. సో గుర్తుపెట్టుకోండి. ఎప్పుడు? 1945లో ఏ రోజున? అక్టోబర్ 16న. సంస్థ పేరేంటి? ఫుడ్ అండ్ అగ్రికల్చర్ ఆర్గనైజేషన్. చలో ఇక్కడ మీకు అర్థమైపోయింది. ఏంటి? ఆ రోజుని ప్రపంచ ఫుడ్ ఆహార దినోత్సవంగా జరుపుకుంటాం. అర్థమైంది కదా? అది ఏ రోజు పుట్టిందో ఆ రోజున మనం ప్రపంచ ఆహార దినోత్సవం జరుపుకుంటాం. ఇది కాంటెక్స్ట్. సరే ఆ డేట్ నేను గుర్తుపెట్టుకోవాలంటే మీ బర్త్డేని గుర్తుపెట్టుకున్నా పర్లేదు కానీ దాన్ని మాత్రం గుర్తుపెట్టుకోండి. ఎందుకు గుర్తుపెట్టుకోసారంటే ఆ రోజు ప్రపంచ ఆహార దినోత్సవం. మరి ప్రపంచ ఆహార దినోత్సవం అంటే థీమ్ ఒకటి ఉంటుందా ఉండదా? హ్యాండ్ ఇన్ హ్యాండ్ ఈసారి చేతిలో చేసి ఆహారాన్ని కాపాడుకుందాం అనే థీమ్ ఈసారి. ఓకేనా? మాట్లాడదాం దాని గురించి కూడా. అసలు ఎందుకు మనకి ఎఫ్ఏఓ న్యూస్లోకి వచ్చింది? ఇదేనండి ఎఫ్ఏఓకి సంబంధించిన ఆర్గనైజేషన్. సో చూసుకుంటే దీన్ని ఎక్కడ వేసారంటే కెనడా సిటీలో క్యూబెక్ కెనడా దేశంలో క్యూబెక్ అనే సిటీలో దీన్ని మొట్టమొదటిసారిగా ఏర్పాటు చేయడం జరిగింది. ఎక్కడ హెడ్ క్వార్టర్స్ ఉంది సార్ అంటే ఇటలీలోని రోమ్లో మనకి కనబడుతుంది. ఓకేనా? ఎస్. సో మరి డైరెక్టర్ జనరల్ అవసరమైన సార్ అంటే ఎస్ క్యూ డూయింగ్ యూ దీనికి డైరెక్టర్ జనరల్గా మనకు కనబడుతున్నారు. అసలు కాంటెక్స్ట్ ఏంటి అంటే వెరీ వెరీ రీసెంట్గా ఇండియా దీనితో ఉన్న 80 సంవత్సరాల రిలేషన్షిప్ని ఏర్పాటు చేసుకుందంట. అంటే ఇప్పటికీ ఎఫ్ఏఓతో ఇండియా మెయింటైన్ చేస్తున్న రిలేషన్షిప్స్కి 80 సంవత్సరాలు పూర్తయింది. గుర్తుపెట్టుకోండి 70, 75 ఇయర్స్, 80, 85 ఇయర్స్, 90 ఇలా ఒక నెంబర్ వస్తే అది సిగ్నిఫికాంట్ ఈవెంట్గా చరిత్రలో నిలుస్తుంది. ఇప్పుడు 80 సంవత్సరాల భాగస్వామ్యాన్ని మనం జరుపుకుంటున్నాం అనేది ఇక్కడ థీమ్. అయితే ఇక్కడ చూడండి. సో ఈసారి ఆ వరల్డ్ ఫుడ్ డే థీమ్ ఏంటంటే హ్యాండ్ ఇన్ హ్యాండ్ ఫర్ బెటర్ ఫుడ్ అండ్ బెటర్ ఫ్యూచర్. మంచి క్వాలిటీతో ఉన్న ఆహారాన్ని క్వాలిటీతో కూడిన భవిష్యత్తు కోసం చేతిలో చేసి అందరం నిలుద్దాం. అంటే అందరం ఆహారాన్ని సేఫ్టీగా అందరికీ వచ్చే విధంగా కాపాడదామని ఇక్కడ థీమ్ చెప్తుంది. మరి ఇది తీసుకొచ్చిన అచీవ్మెంట్స్ ఏంటి? ఇది ఇంపార్టెంట్. ఇది ఏం అచీవ్మెంట్ తీసుకొచ్చిందంటే ఈరోజు మన దేశంలో ఒక రైతుకి ఎంఎస్పి ధర వస్తుంది. ఎప్పుడు వచ్చింది ఎంఎస్పి? 1966-67లో వచ్చింది. ఆ ఎంఎస్పి రైతుకు అందాలని ఆ థీమ్ ఇచ్చింది కూడా ఈ ఎఫ్ఏఓనే. అర్థమవుతుందా? ఏదో ఇండియా తనంతా తను తీసుకొచ్చింది కాదు. మరి ఇది ఏం తీసుకొచ్చిందంటే మన దేశంలో గ్రీన్ రెవల్యూషన్ సపోర్ట్ చేసింది. ఓకే. నెక్స్ట్ నేషనల్ ఫుడ్ సెక్యూరిటీ యాక్ట్ని సపోర్ట్ చేసింది. నెక్స్ట్ మినిమం సపోర్ట్ ప్రైస్ వచ్చేలా చూసింది. అండ్ తర్వాత పబ్లిక్ స్టాక్ హోల్డింగ్ సిస్టమ్ అంటే పబ్లిక్ అందరూ కూడా దీంట్లో మనం స్టాక్స్ పెట్టుకునే విధంగా ప్రొక్యూర్మెంట్ చేసే విధంగా ఈ ఆహారాన్ని సేకరించే విధంగా ఇవన్నీ స్కీమ్స్ కూడా ఇక్కడ ఇచ్చింది. అయితే ఇక్కడ నేను మోస్ట్ యాంటిసిపేటెడ్ క్వశ్చన్స్ని గుర్తు చేయబోతున్నా. సో ఆల్రెడీ ఎగ్జామ్స్లో అడగడం జరిగింది. ఫర్ ఎగ్జాంపుల్ గ్రూప్ 1 క్యాన్సర్ అన్ని ప్రిలిమ్స్లో కనబడ్డది, గ్రూప్ 2లో కనబడ్డది, గ్రూప్ 3లో కనబడ్డది, ఏపీపీఎస్లో కనబడ్డది, సెంట్రల్లో కనబడ్డది, యూపీఎస్లో కనబడ్డది. ఆ క్వశ్చన్స్ కొన్ని మీకు గుర్తు చేస్తున్నా. ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ క్వశ్చన్ ఎంఎస్పి. ఇది ఏ సంవత్సరం వచ్చింది సార్ మన దేశంలో అంటే 66-67లో వచ్చింది. నెక్స్ట్ ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా 1965లో వచ్చింది. నెక్స్ట్ సెంట్రల్ వేర్ హౌసెస్ యాక్ట్ అంటే కేంద్ర గిడ్డంగుల సంస్థ ఇది 1962లో వచ్చింది. ఓకే. ఇదే విధంగా మన దేశంలో నేషనల్ ఫుడ్ సేఫ్టీ మిషన్ పేర్లోనే ఉంది జాతీయ ఆహార భద్రత మిషన్. ఇది ఏ సంవత్సరంలో అంటే 2007లో. ఎప్పుడు? కాంగ్రెస్ గవర్నమెంట్ అప్పుడు మన్మోహన్ సింగ్ ప్రధానమంత్రి ఉన్నప్పుడు ఈ స్కీమ్ వచ్చింది. ఈ స్కీమ్ కాస్త చట్టంగా ఎప్పుడు మారింది సార్? నేషనల్ ఫుడ్ సేఫ్టీ యాక్ట్ ఇది 2013లో. సో సార్ దీన్ని ఎలా గుర్తుపెట్టుకోవాలంటే ఏం లేదండి 2014 వచ్చిన గవర్నమెంట్ ఎవరిది? నరేంద్ర మోడీది. సో ఇక్కడ మనకి నరేంద్ర మోడీ గవర్నమెంట్ వచ్చింది. సో బీజేపీ గవర్నమెంట్ అధికారంలోకి రావద్దు అని దీన్ని చట్టంగా చేయడం జరిగింది. అందుకోసం ఇది 2013లో చట్టంగా మారింది. కాంగ్రెస్ గవర్నమెంట్ ప్రయోగించిన చిట్ట చివరి బ్రహ్మాస్త్రం అని ఉందంటే భారతదేశం మీద అది నేషనల్ ఫుడ్ సెక్యూరిటీ యాక్ట్ ఇది అన్నట్లుగా. అందుకు ఆ సంవత్సరంలో అది యాక్ట్గా వచ్చింది. ఎందుకు సార్ ఇంత గ్యాప్ ఉంది అంటే సో తన ఎలక్షన్ని వాడుకునే విధంగా 2013లో దాన్ని వాడుకోవడం జరిగింది. ఇవన్నీ కూడా మనకి మోస్ట్ యాంటిసిపేటెడ్ క్వశ్చన్స్. ఒకటి కాదు రెండు కాదు దాదాపుగా 10+ టైమ్స్ ఎగ్జామ్స్లో అడిగిన క్వశ్చన్స్. వీటిని గుర్తుపెట్టుకోండి. ఓకేనా? ఎస్. సో ఇలా మన దేశంలో ఎఫ్ఏఓతో మన ఇండియాకి 80 సంవత్సరాల బంధం ఈ రోజుకి కొనసాగుతుందని మాట్లాడుకుందాం. మరి క్వశ్చన్స్. ఓకే. నెక్స్ట్ దామోదర్ రివర్ ప్రెసెంట్ న్యూస్లో ఉంది. ఎందుకు అంటే వరదలతో మళ్ళీ ఇది న్యూస్లోకి వచ్చింది. సో వరదలతో న్యూస్లోకి వచ్చింది. ఈ కండిషన్లో దీని జాగ్రఫికల్ లొకేషన్ కానీ ఎకానమీకి ఇది ఎలా దోహదపడుతుంది? వాట్ కైండ్ ఆఫ్ కాంట్రిబ్యూషన్స్ ఫ్రమ్ దిస్ దామోదర్ రివర్? సో దిస్ ఇస్ ఇంపార్టెంట్. సో బేసికల్లీ దామోదర్ ఇట్ ఈస్ అండర్ ద గాంగెటిక్ రివర్ సిస్టమ్ అంటే గంగా నది వ్యవస్థలో ఇది ఒక సబ్పాట కనబడుతుంది. ఎక్కడ కనబడుతుంది సార్? ఇది ఇంపార్టెంట్. ఎక్కడ కనబడుతుందంటే
వాట్ డూ వీ కాల్ ఇట్ ఈస్ కాల్డ్ చోటా నాగపూర్ ప్లేట్యూ. దీన్ని ఏమంటున్నాం మనం? చోటా నాగ్పూర్ ప్లేట్యూ. తెలుగులో అయితే చోటా నాగపూర్ పీఠభూమి అంటున్నాం. సో ఈ చోటా నాగ్పూర్ పీఠభూమి కింద ఎన్ని రాష్ట్రాలు ఉంటాయి? ఇది ఎన్నోసార్లు అడిగిన క్వశ్చన్. ఎన్ని రాష్ట్రాలు ఉంటాయంటే మీరు చూసి చెప్పండి. సో ఒడిషా ఉంది, ఛత్తీస్గఢ్ ఉంది, జార్ఖండ్ ఉంది, వెస్ట్ బెంగాల్ ఉంది, బీహార్ ఉంది. అయిపోయింది, ఇంతే కదా. సో ఏమేమి ఉన్నాయి? జార్ఖండ్, ఒడిషా, ఛత్తీస్గఢ్, బీహార్, వెస్ట్ బెంగాల్. సో కళ్ళతో చూసి పెట్టే ఆన్సరే. ఇట్లాంటి వాళ్ళు కొంచెం జాగ్రత్తగా ఉండండి. అది చోటా నాగ్పూర్ ప్లేట్. ఈ చోటా నాగ్పూర్ ప్లేట్ని అదేదో కేక్ను కోసినట్లుగా, హాఫ్ ఆఫ్ ది పార్ట్ని కోసినట్లుగా ఇలా దామోదర్ కటింగ్ చేసుకుంటూ మనకి ఇలా లైక్ వెస్ట్ బెంగాల్లోకి ఎంటర్ అవుతుంది. సో ఈ దామోదర్ని మనం ఇట్స్ ఎ సారో ఆఫ్ బెంగాల్, అంటే బెంగాల్ దుఃఖదాయనిగా మనం దీన్ని పిలవడం జరుగుతుంది. ఎందుకు మాట్లాడుకుంటున్నాం? వరదల వల్ల మాట్లాడుకుంటున్నాం. మరి వరదలు వచ్చినప్పుడు దుఃఖం కాకపోతే సంతోషమా? అందుకే ద సారో ఆఫ్ బెంగాల్, బెంగాల్ దుఃఖదాయనిగా దీన్ని మాట్లాడుకుంటున్నాం. సో బిఫోర్ గోయింగ్ టు టెల్, నేను మీకు కొన్ని డయాగ్రామ్స్ చూపించాలి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది ఏంటంటే దామోదర్ వ్యాలీ కార్పొరేషన్. సో దామోదర్ వ్యాలీ కార్పొరేషన్ అంటే, సో మొట్టమొదటిసారిగా మన దేశంలో మల్టీపర్పస్ కార్పొరేషన్ లేదా మల్టీపర్పస్ సిస్టమ్, మల్టీపర్పస్ ప్రోగ్రామ్. మల్టీపర్పస్ అంటే దీన్ని వాటర్కి మాత్రమే కాదు, ఎలక్ట్రిసిటీకి, అక్వాకల్చర్కి, అగ్రికల్చర్కి, సో రిజర్వాయర్స్కి, ఇలా రకరకాల వాటికి మనం ఈ వాటర్ని యూజ్ చేసుకోవడం జరుగుతుంది. ఇలాంటి మల్టీపర్పస్లో మన దేశంలో స్టార్ట్ అయిన ఫస్ట్ రివర్ ఏదైనా ఉందంటే దట్ ఈస్ దామోదర్. దీనికి పెట్టిన పేరు దామోదర్ వ్యాలీ కార్పొరేషన్. ఇది 1948 నుంచి చూసుకుంటే 1956 వరకు ఒకే సమానంగా దీని మీద చాలా ఆనకట్టల్ని మనం నిర్మించడం జరిగింది. సో చూసుకుంటే ఈ మ్యాప్స్ మీకు కొంచెం కన్ఫ్యూజ్ ఉండొచ్చు. సో సింపుల్గా చెప్పేస్తున్నా. ఫర్ ఎగ్జాంపుల్ ఇదంతా దామోదర్ నది వ్యవస్థ. సో ఈ దామోదర్ నది వ్యవస్థ మీద మనకి లొకేట్ అయిన డ్యామ్స్ ఏంటి, ఇవి మాత్రం మనం గుర్తుపెట్టుకుని సరిపోతుంది. ఇదంతా డయాగ్రామ్స్తో మీకు ఏం పని లేదు. సో దీని మీద చూసుకుంటే మనకి ఫస్ట్ ఆఫ్ ఆల్ బరాకర్ అనేది దీని ఉపనది. ఈ బరాకర్ మీద మనకి కనబడుతున్న ప్రాజెక్ట్ ఏంటంటే దట్ ఈస్ తిలయ్య ప్రాజెక్ట్. ప్రాజెక్ట్ పేరేంటి? తిలయ్య. ఇక్కడ మీకు కనబడుతున్నాయి కదా, బరాకర్ రివర్ మీద మనకు కనబడుతున్న ప్రాజెక్ట్ ఏంటంటే తిలయ్య ప్రాజెక్ట్. నెక్స్ట్ కోనార్ రివర్ మీద మనకు కనబడుతున్న ప్రాజెక్ట్ ఏంటంటే కోనార్ ప్రాజెక్ట్. ఇదే దాని మీద మనం చూసుకుంటే లైక్ కింద పాటలో చూసుకుంటే మనకి తేనుఘాట్ ప్రాజెక్ట్ కూడా కనబడుతుంది. ఓకే, సో ఇంకాస్త ఈ నది వెస్ట్ బెంగాల్లోకి వెళ్ళినప్పుడు మనకు దీని మీద కనబడుతున్న ప్రాజెక్ట్ ఏంటంటే పాంచెట్ ప్రాజెక్ట్. సో దీనికి మీద మనం చూసుకుంటే మైతాన్ ప్రాజెక్ట్ కనబడుతుంది. సో ఈ కాంటెక్స్ట్లో దామోదర్ నది మీద మనకి ఉన్న రిజర్వాయర్స్, ఆనకట్టలు ఏంటంటే, సో వన్ ఈస్ కోనార్ రిజర్వాయర్, కోనార్ ఆనకట్ట. రెండో చూసుకుంటే మైతాన్ ఆనకట్ట. మూడో చూసుకుంటే తిలయ్య ఆనకట్ట. సో నాలుగో చూసుకుంటే పాంచెట్ ఆనకట్ట. సో ఐదో చూసుకుంటే తేనుఘాట్ ఆనకట్ట. ఓకేనా? సో ఒక నది మీద అప్రాక్సిమేట్లీ 1, 2, 3, 4, 5 ఆనకట్టల్ని మనం విత్ ఇన్ ద స్పాన్ ఆఫ్ 2 స్టేట్స్లో మనం చూస్తున్నాం. సో ఇక్కడ మీ అందరికీ ట్రిక్కీ క్వశ్చన్ ఏంటంటే దామోదర్ వ్యాలీ కార్పొరేషన్లో లేని ఆనకట్ట ఏంటి? సార్ దామోదర్ రివర్ మీద మనకి తిలయ్య రిజర్వాయర్, కోనార్ రిజర్వాయర్, తేనుఘాట్ రిజర్వాయర్, పాంచెట్ రిజర్వాయర్, మైదాన్ రిజర్వాయర్, ఇన్ని రిజర్వర్స్ కనబడుతున్నాయి. మరి లేని ప్రాజెక్ట్ ఏంటంటే మీకు ఏమైనా పిచ్చా అనుకోవచ్చు. సో దామోదర్ వ్యాలీ కార్పొరేషన్ టర్మ్ ఓన్లీ 1948 to 1956. ఈ టర్మ్లో కేవలం ఈ 4 రిజర్వాయర్లను మాత్రమే మనం కన్స్ట్రక్ట్ చేస్తాం. సో తేనుఘాట్ రిజర్వాయర్ని మనం 1960sలో కన్స్ట్రక్ట్ చేస్తాం. దట్ ఈస్ వై దిస్ ఈజ్ నాట్ కమింగ్ అండర్ దిస్ ప్రాజెక్ట్. సో ఇది రాంగ్ ఆన్సర్. ఈ క్వశ్చన్ యూపీఎస్సీలో అండ్ ఎస్ఐపిసిలో గ్రూప్స్లో కూడా చాలాసార్లు అడగడం జరిగింది. కన్ఫ్యూజ్ అవ్వకండి. ఎంత నేర్చుకుంటారు, ఏం నేర్చుకుంటే మ్యాటర్ కాదు. నేర్చుకున్న వరకు మీరు ఎంత పర్ఫెక్ట్గా నేర్చుకుంటారో దాన్ని మాత్రం గుర్తుపెట్టుకోండి. ఇక్కడ క్వాంటిటీ కాదు, జస్ట్ క్వాలిటీగా నేర్చుకోండి. చదివింది ఒక్క పేజ్ అయినా పర్లేదు, కానీ ఇలాంటి మిస్టేక్స్ చేయకండి. ఎగ్జామ్లో మీరు అనుకుంటారు, ఎగ్జామ్ కాదు బయటకు వచ్చా కూడా మీరు చూస్తారు ఏంటి తేనుఘాట్ దీని మీద ఉంది కదా అని. బట్ తేనుఘాట్ని కన్స్ట్రక్ట్ చేసిన సంవత్సరం గుర్తులేదు. మరి అది దామోదర్ వ్యాలీ కార్పొరేషన్లో భాగమా కాదా, అంటే ఈ టర్మ్లో దీన్ని కట్టిర్రా లేదా, ఈ టైంలో దీన్ని కన్స్ట్రక్ట్ చేశారా లేదా, ఇది ఇంపార్టెంట్.
ఇలా రండి ఎగ్జామ్లోకి. ఓకేనా? ఎస్. సో మరి దామోదర్ రివర్ చూసుకుంటే బేసికల్గా ఇది మనకి 592 కిలోమీటర్స్ ఉంది. సో అంత గుర్తుపెట్టుకోకపోయినా అప్రాక్సిమేట్లీ 600 అని గుర్తుపెట్టుకోండి. దీన్ని మనం సారో ఆఫ్ బెంగాల్ అని పిలవడం జరుగుతుంది. ఇది కూడా గంగా అనే సిస్టంలో భాగంగా కనబడుతుంది. అయితే బేసికల్గా మనకి గంగా ఎలా ఫ్లో అవుతుంది? సో చూసుకుంటే ఫర్ ఎగ్జాంపుల్ గంగా నది ఇలా మనకి ఫ్లో అవుతుంది. ఓకే, ఇలా ఫ్లో అవుతున్నప్పుడు గంగా ఇలా ఫ్లో అవుతూ వెస్ట్ బెంగాల్లో ఒక ఏరియా ఉంటుంది. ఆ ఏరియాని మనం ఫరక్కా అంటున్నాం. ఈ ఫరక్కా ఏరియాలో గంగా ఇంకొక స్ట్రిప్గా వెస్ట్ బెంగాల్లో ఫ్లో అవుతుంది. ఆ స్ట్రిప్ని మనం ఏమంటున్నామంటే దట్ ఈస్ కాల్డ్ హూగ్లీ రివర్. ఓకేనా? వెస్ట్ బెంగాల్లో గంగా యొక్క ట్రిబ్యూటరీని మనం హూగ్లీ అంటున్నాం. ఇదే గంగని మనం బంగ్లాదేశ్లో పద్మా అంటున్నాం. ఓకేనా? ఎస్. సో ఈ హూగ్లీకి మన దామోదర్ రివర్ వచ్చి కలవడం జరుగుతుంది. ఇలా మన దామోదర్ రివర్ కలవడం జరుగుతుంది. ఇదే దామోదర్, ఇదే హూగ్లీకి ఇంకొక ఉపనది ఉంది. ఆ ఉపనది పేరేంటంటే కంసాబతి. ఈ కంసాబతిని కూడా చాలా సార్లు ఎగ్జామ్లో అడగడం జరిగింది. సో ఒకసారి చూడండి ఈ కంసాబతిని. సో ఈ ప్లేస్లో మీకు కనబడుతుంది. సో దిస్ ఇస్ హియర్. సో దిస్ ఇస్ కంసాబతి రివర్. సో దిస్ ఇస్, సో కొంచెం క్లారిటీగా లేదు, ఇదంతా మనకి కంసాబతి రివర్. ఓకే, సో కొంచెం క్లారిటీ మిస్ అయిందండి. ఇక్కడ మీకు కనబడుతున్న ఈ రివర్ని మనం ఏమంటున్నామంటే కంసాబతి రివర్ అంటున్నాం. ఓకేనా? ఈ కంసాబతి రివర్ కూడా ఈ దామోదర్ రివర్లో ఒక భాగంగా మనం చూడొచ్చు. ఇది కూడా చాలాసార్లు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో అడగడం జరిగింది, అందుకే నేను చూపిస్తున్నాను. ఓకే, అయితే ఈ దామోదర్ వెళ్ళి ఎక్కడ కలుస్తుంది? హూగ్లీ రివర్లో మీట్ అవుతుంది. ఆ ప్లేస్ని మనం ఏమంటున్నామంటే శ్యామాపుర అంటున్నాం. ఓకేనా? సో బేసికల్గా ఈ హూగ్లీని దామోదర్ కలుస్తున్న ఈ ఊరిని మనం ఏమంటున్నామంటే శ్యామాపుర అనే పేరుతో మనం పిలవడం జరుగుతుంది. సో ఇది దీనికి సంబంధించిన షార్ట్ రివ్యూ. సో మరి దీని ట్రిబ్యూటర్స్ ఏంటి అంటే బరాకర్, కోనార్, జుమినియా, సాలి ఇవన్నీ ఉంటాయి. సో దీస్ ఆర్ నాట్ ఇంపార్టెంట్. ఇప్పుడు నేను చెప్పిన డేటా సరిపోతుంది. సో ఇది 1947 దామోదర్ వ్యాలీ కార్పొరేషన్ మనం కన్సిడర్ చేయడం జరిగింది. ఇది సిచ్యువేషన్. ఓకే, మరి క్వశ్చన్ చూద్దామండి. దామోదర్ ఫ్లోస్ త్రూ హౌ మెనీ స్టేట్స్? సో చూస్తే మనకి జార్ఖండ్, వెస్ట్ బెంగాల్లో కనబడుతుంది. సో ఫస్ట్ క్వశ్చన్ అదే కదా, ఎన్ని స్టేట్స్లో మనకు కనబడుతుంది దామోదర్? చూడండి. సో దామోదర్ జార్ఖండ్లో కనబడుతుంది, వెస్ట్ బెంగాల్లో కనబడుతుంది. కలర్ చూసి బట్టి పట్టడానికి అవసరం లేదు ఇక్కడ. ఓకే, నెక్స్ట్. సో దామోదర్ రివర్ ఇస్ ఎ పార్ట్ ఆఫ్ విచ్ రివర్ సిస్టమ్? గంగా రివర్ సిస్టమ్. ఓకేనా? ఎస్. వై దామోదర్ రివర్ ఆఫెన్ రిఫర్ టు ద సారో ఆఫ్ బెంగాల్? ప్రతిసారి వరదలు తీసుకొస్తుంది. ఓకే, నెక్స్ట్. ఫ్రమ్ వేర్ డస్ ద దామోదర్ రివర్ ఆరిజినేట్స్? ఎక్కడ? చోటా నాగ్పూర్ ప్లేటీలో. ఓకేనా? అది కూడా చూసుకుంటే పలమావు హిల్స్లో ఇలా మనకు ఉంటుంది. ఆల్రెడీ పలమావు టైగర్ రిజర్వ్ గురించి నేను మాట్లాడాము మొన్నే. సో ఓకే,